హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఎన్ని చీరలున్నా కూడా నిమిషంలో ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాంటి టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నైటీ ఫోల్డ్ చేయడం చూపిస్తున్నానండి. చూడండి, నైటీని ఫస్ట్ తిప్పి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈక్వల్గా రావాలి రెండు. మీ రైట్ సైడ్ 1 టైం ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా 1 టైం ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కింద నుంచి రోల్ విధంగా ఫోల్డ్ చేయండి. పైన ఉంది కదా, పై భాగము ఒకసారి ఫోల్డ్ చేయండి. చూడండి, గ్యాప్ ఉంది కదా, దీని లోపలకు ఇది వేసి పెట్టండి. నైటీలు తక్కువ ప్లేస్లో పెట్టవచ్చండి. బీరువాలో ఒక నైటీ తీసుకునేటప్పుడు ఇంకొక నైటీ కిందకు పడిపోదు, ఓపెన్ కూడా కాదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ సాక్స్ ఫోల్డ్ చేయడం చూపిస్తున్నాను. చూడండి, మనం ఒక్కోసారి ఒక సాక్స్ అనేది దొరుకుతుంది, ఇంకొక సాక్స్ దొరకదు కదా. 2 సాక్స్లు తీసుకొని ఒక దానిపైన ఒకటి సాక్స్ పెట్టి కింద నుంచి పై వరకు రోల్ విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత పైన ఉంది కదా, ఇది దీని లోపలకు వేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అండి. 2 కూడా ఒకే జతలోనే ఉంటాయండి. తొందరగా కూడా మనకు కావాల్సినప్పుడు దొరుకుతుందండి. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, టీషర్ట్ను ఫోల్డ్ చేయడం చూపిస్తున్నాను. చూడండి, టీషర్ట్ను కింద ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి మీ రైట్ సైడు ఒకసారి ఫోల్డ్ చేసి స్లీవ్స్ నీట్గా ఫోల్డ్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్లీవ్స్ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా తిప్పి ఇప్పుడు కింద నుంచి రోల్ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ టీషర్ట్ను కింద ఫోల్డ్ చేసాం కదా, దీని లోపలకు వేయండి. ఎంత చిన్నగా అయ్యిందో షర్టు చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, టీషర్ట్ను ఫోల్డ్ చేయడం ఇంకా ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను. టీషర్ట్ను ఫస్ట్ ఉల్టా చేసుకోవాలి. కింద నుంచి ఫోల్డ్ చేసి తర్వాత 1 టైము, సెకండ్ టైము 2 సార్లు ఫోల్డ్ చేయాలి. కింద నుంచి ఒకసారి ఫోల్డ్ చేస్తే చాలు, మీరు టీషర్ట్ ఫోల్డ్ చేయవచ్చు. ఎన్ని టీషర్ట్లు ఉన్నా కూడా ఈ టిప్ నుంచి తొందరగా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, జీన్స్ ప్యాంట్ జతలో టీషర్ట్ వస్తుంది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రావెలింగ్ ఆ టైంలో ఫోల్డ్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ ప్యాంటు ఒకసారి ఫోల్డ్ చేసి టీషర్ట్ను కూడా ఫోల్డ్ చేసి దాని లోపలకు పెట్టి కింద నుంచి పై వరకు రోల్ విధంగా ఫోల్డ్ చేయాలి. తర్వాత ప్యాంట్ లోపలకు వేస్తే 2 జతలోనే ఉంటాయి. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు కూడా ఉంటాయండి. ప్యాంటుకు మ్యాచ్ అయ్యే టీషర్ట్ కూడా దీని జతలోనే ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 6, షర్ట్ను ఫోల్డ్ చేయడం ఈజీ టిప్ అనేది చూపిస్తున్నానండి. చూడండి, షర్ట్ను మొదట ఉల్టా చేసుకోవాలి. తర్వాత స్లీవ్స్ను పైన 2 ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కింద నుంచి ఒకసారి ఫోల్డ్ చేయండి. తర్వాత మీ లెఫ్ట్ సైడు ఒకసారి, మీ రైట్ సైడు ఒకసారి ఫోల్డ్ చేయండి. చూడండి, ఫోల్డింగ్ అయ్యింది. బాగా ఈజీ టిప్ అనేది ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మీరు రెగ్యులర్గా ఏ విధంగా ఫోల్డ్ చేస్తారో శారీని అలాగే పెట్టి చూడండి. లెఫ్ట్ సైడు ఒకసారి, రైట్ సైడు డబుల్ టైం ఫోల్డ్ చేసి మధ్యకి వేసి పెట్టండి. నేను చూపిస్తున్నాను కదా, లోపలకు నీట్గా పెట్టండి. దీని లోపలకు బ్లౌజ్ను కూడా పెట్టండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకే దగ్గర చీర బ్లౌజ్ అనేది దొరుకుతుంది. బాగా ఈజీ ఫోల్డింగ్ అండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 8, చీరను ఫోల్డ్ చేయాలి అంటే కొంతమంది కష్టం అనుకుంటారు కదా. చూడండి, ఈ విధంగా స్పూన్ తీసుకొని హోల్ లోపలకు లాస్ట్ ఎడ్జెస్ పెట్టి ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా అండి. బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది.
అంటే ఎవరికి బిగినర్స్కి చీర ఫోల్డ్ చేయడానికి రాదు అనే వాళ్ళు ఈజీగా ఈ విధంగా ఎన్ని చీరలున్నా కూడా ఫోల్డ్ చేయవచ్చండి. చూసారు కదా, చూడండి నేను ఎంత ఈజీగా ఫోల్డ్ చేస్తున్నానో. తొందరగా కూడా అవుతుందండి ఫోల్డ్ చేయడం అనేది. చూడండి, ఇప్పుడు లాస్ట్లో స్పూన్ అనేది తీసేద్దామండి. చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ అయ్యిందో. మీరు కావాలంటే ఇది హ్యాంగర్లో అయినా వేసుకోవచ్చు, అలాగే కావాలంటే బీరువాలో అయినా కూడా పెట్టవచ్చండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.